ప్రైజ్ లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సమయంలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తనకు ఉచితమైన కృప వలన గడిచిన రాత్రి సుఖమైనత నుంచి చురుకైన మెలకునిచ్చి మరో సూర్యునిచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక. ఈ రోజంతట్లో ఆయన యొక్క కృప, ఆయన యొక్క కనికరం, ఆయన వాత్సల్యత మనతో ఉండేలాగా ఆయన పాదాల చెంత మొరపెడదాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోక తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్థుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన తండ్రి. గడిచిన రాత్రంతా కాచి కాపాడి తండ్రి మరో సూర్యునిచ్చారు, ఈ నూతన దినాన్ని ఇచ్చారు. మీకు వందనాలు తండ్రి. ఈ రోజంతా కూడా తండ్రి మీ రెక్కల చాటు మమ్మల్ని భద్రపరచండి, కాచి కాపాడిని, సంరక్షించండి. ఎటువంటి ఆపద, ఎటువంటి కష్టాలు, ఎటువంటి నష్టాలు రాకుండా నాయన మీరే మమ్మల్ని భద్రపరచండి, సహాయం చేయండి. మేము తలంచిన ప్రతి దాంట్లో నాయన తండ్రి, అయ్యా చేయబోయే ప్రతి పనిలో తండ్రి నాయన అయ్యా మీ చిత్తానుసారం అయ్యండి తండ్రి. విజయాన్ని పొందుకోవటానికి నాయన మీ సహాయాన్ని అనుగ్రహించండి. సహాయిస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. ఈ రోజంతట్లో నాయన తండ్రి మాట వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఏ విషయాలంతా అవిపోకుండా నాయన మీ వైపు చూస్తూ ముందుకు సాగిపోవటానికి కృప అనుగ్రహించండి. మీ కృప ఇస్తున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎంతమంది ఈ ప్రార్థన సమయంలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మీ మేలతో నింపండి, ఆశీర్వదించండి. రాబో తరాలకు ఆశీర్వాదకరంగా చేయండి ఆయన తండ్రి. అదేవిధంగా ప్రార్థన సహాయం కోరిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసిన సహాయాన్ని ఏ విషయంలో తండ్రి వాళ్ళు మీ పాదాలు చింత మొదలు పెడుతున్నారు నాయన. మీకు మహాకనికరము రానిచ్చి తండ్రి మేలతో వాళ్ళని నింపమని మీ పాదాలు చింత జ్ఞాపకం చేస్తున్నాను తండ్రి. దీని యొక్క ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకే మీకు వందనాలు తండ్రి. ఎంతమంది తమ పుట్టినరోజులు ఈరోజు జరుపుకున్నారు, ప్రతి బిడ్డను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఎంతకాలం మీ యొక్క రెక్కల చాటున బిడ్డలకు భద్రపరిచారు, కాచి కాపాడారు, సంరక్షించారు. అయ్యా అందరిని బట్టి మీకు వందనాలు తండ్రి. నాయన తండ్రి నూతన సంవత్సరం దయకిటినిచ్చారు, మీకు వందనాలు. ఇంకా అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజులు జరుపుకొని మీలో ముందుకు సాగటానికి మీకు కృప దయచేయండి. కృపణిస్తున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా తండ్రి నాయన మరి తండ్రి ఎంతమంది వివాహ దినాలు జరుపుకుంటున్నారో బిడ్డలందరినీ కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి తండ్రి. బిడ్డలను ఆశీర్వదించండి, కృప చూపించండి. రాబో తరాలకు ఆశీర్వాదకరమైన కుటుంబంగా వాళ్ళు ఉండేలాగా మీ సహాయం ఇవ్వండి. సహాయాన్ని ఇస్తున్న మీకు వందనాలు తండ్రి. అదేవిధంగా తండ్రి ఎంతమంది తమ ప్రియులను పోగొట్టి వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నారు నాయన. మీ కృపలో బిడ్డలను జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ అందున్న నిరీక్షణ చేత ఆదరింపబడి నాయన అయ్యా మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగటానికి మీ కృప అనుగ్రహించండి. మీ కృప అనుగ్రహిస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరొకసారి నాయన తండ్రి రోజంతా కూడా మీ కృపలో భద్రపరిచి మీ సహాయాన్ని అనుగ్రహించమని తిరిగి రాత్రి నాయన తండ్రి మళ్ళీ ప్రార్థనా సమయంలో పాల్గొని మేము స్తుతించి మేము మహింపచ్చి గణపచ్చే భాగ్యాన్ని అనుగ్రహించమని సమస్తం మీ చేతుల్లో పెడితే మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేట మీద బతిమాలి కొనియాడి వినయంగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడైనడుగాక. ఆమేన్. దేవకావమే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యముల్ నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్ము నోద్ధరించుము. దేవకావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.